నమస్కారం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ఆడపడుచుల ముగ్గులతో ముస్తాబయ్యే లోగిళ్లు, తెల్లవారుజామునే భోగి స్నానాలు, హరిదాసు సంకీర్తనలతో మారుమ్రోగే వీధులు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల గాలిపటాల సందడి, కొత్త అల్లుళ్లకు ఆతిథ్యంతో అత్తింటివారు చేసే హడావిడి, పిండి వంటలతో గుమగుమలాడే ఊరు వాడ. మొత్తానికి కొత్త క్రాంతిని తీసుకొచ్చే సంక్రాంతిపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పల్లెటూర్లలో నెల రోజుల ముందు నుంచే సందడి నెలకొంటుంది. రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటం ఎగురేసే పిల్లల కేరింతలు, కోలాటాలు, బొమ్మల కొలువులతో ఆడపడుచుల ఆట పాటలు, కొత్త పంట ఇంటికి రావడంతో రైతన్న కళ్లల్లో కనిపించే ఆనందం, కోడిపందాలు, ఎద్దుల పోటీలు, గుండాటలో పాల్గొనే బంధుమిత్రుల సంతోషం మరో లెవెల్. ఇంతటి సంతోషమైన పండుగ విజయనగరం జిల్లాలో ఎలా జరుపుకుంటారో ఒక లుక్కేద్దాం. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్లు, బొమ్మల కొలువు, సంప్రదాయ వేషధారణలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా మహిళల నృత్యాలు, కోలాటాలు, తప్పెటగూళ్లు, జానపద కళాకారుల నృత్యాలతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంటోంది. పండుగ సందర్భంగా యువతులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జిల్లాలో సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి విశిష్టతను చాటి చెప్పే విధంగా యువతులు వివిధ రంగవల్లులను తీర్చిదిద్దుతూ న్యాయ నిర్ణేతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరోవైపు సాంప్రదాయ ఆటల పోటీలతో పల్లెల్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తోంది. ఇంటి ముంగిట్లో ఇంద్రధనస్సును నిలిపే రంగవల్లులు, నోరూరించే పిండి వంటలు, కొత్త లుక్కిచ్చే సంప్రదాయ దుస్తులు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ శోభ మొదలైంది. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సంక్రాంతి పండుగకు సొంతూరికి రావటం ఆనవాయితీగా మారింది. భోగి, సంక్రాంతి, ముక్కనుమను ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. డూడు బసవన్నల విన్యాసాలకు తోడు డప్పు వాయిద్యాలు మారుమోగుతుంటే గంగిరెద్దుల వాళ్లు తమ కుటుంబంలోని పాతతరం వారిని పొగుడుతూ గంగిరెద్దుతో దండం పెట్టిస్తుంటే పండగ పూట కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే ఉండదు. తప్పెటగోళ్లు, కోలాటాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ పిండి వంటలు, ప్రత్యేకంగా సంక్రాంతి విశిష్టతను తెలిపే వివిధ రకాల ముగ్గులు వేయటం పండుగ విశేషం. విజయనగరం జిల్లాకు కీర్తిని తెచ్చిపెట్టే విధంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రతి ఏడాది ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకోవటం ఇక్కడి ప్రత్యేకత. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం భోగి మంటలు వేయటం అనాదిగా వస్తోంది. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటినే భోగి మంటల్లో వేస్తుంటారు. పిడకల్ని కాల్చటంతో గాలిలో ఉండే సూక్ష్మజీవులు నాశనమవుతాయి. చలికాలం కావడంతో శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మన తెలుగు వారందరూ జరుపుకునే పండుగల్లో అతి ప్రాముఖ్యమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి రోజున అందరూ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ అనే పండుగ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి ముందు జరుపుకునే పండుగ ఇది. అలాగే పాడి పంటలు ఏవైతే ఉన్నాయో రైతులందరూ కూడా 6 నెలలు శ్రమించి కష్టించి పంట చేతికి వచ్చి ఇంట్లో పెట్టుకొని దాని ద్వారా కొత్త రుచులతో మన పండిన పంటని వంటకాలుగా చేసుకునే పండగ ఇది. అదేవిధంగా ప్రతి అక్క చెల్లమ్మలు కూడా రంగవెల్లులతో చేసుకునే పండగ. చిన్నపిల్లలకు మనం భోగిపాలు వేసి వాళ్ళని ఉత్సాహవంతులుగా చేసే పండగ. మనం ప్రతి ఏడాది కూడా సంక్రాంతి రోజు భోగి రోజు అంటే సంక్రాంతి ముందు రోజు భోగిన ప్రతి ఒక్కరం కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని చెప్పేసి అనకుండా మన ఒంటికి నువ్వుల నూనెతో మర్దన చేసుకొని అలాగే పిండితో వళ్ళు అనేది రుద్ది
పండగ అనేది మనము స్టార్ట్ చేస్తాము. సంక్రాంతికి రైతులు కొత్త ధాన్యం పండించి ఇంటికి గాదెల నిండా కూడా నింపేవారు. ఇప్పుడు గాదెల నిండా నింపడానికి పంట రావడం లేదు. కానీ ఈ ఏడాది మన ప్రాంతంలో మాత్రం ధాన్యం చాలా బాగా పండాయి. ప్రతి ఎకరానికి 5 బస్తాలు ఎక్కువ పండాయి. నేను అన్ని విలేజ్లు చూశాను, ఎక్కడ కూడా నష్టం లేదు ఈ ఏడాది. అసలు ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని మనం నిజమైన సంతోషం అప్పుడే వస్తుంది. పండుగలోని పిల్లలు చూడాలి, వాళ్ళ ఆనందం, వాళ్ళకి ఎంతడాలు, చుట్టాలు పిలవడం, అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటికి మనం అందరం కూడా ప్రోత్సహించి మళ్ళీ పూర్వ వైభవం తెప్పించడానికి అందరూ పూనుకుంటే చాలా బాగుంటుంది. పల్లెటూళ్లలో నెల రోజుల ముందు నుంచే సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెళ్ళు, గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలతో ఊరంతా సందడిగా మారుతుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో ముచ్చటగా 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అని కూడా పిలుచుకుంటారు. భోగికి 1 రోజు ముందే గ్రామానికి చేరుకునే బంధువులతో వీధులన్నీ కళకళ్లాడుతాయి. ధాన్యపు రాసులను ఇళ్లకు చేర్చిన రైతులు సంక్రాంతి సంబరం కోసం ఎదురు చూస్తుంటారు. ఇక పండగ పూట బొమ్మల కొలువులతో అమ్మాయిలు, చిన్నారుల ఆనందానికి హద్దే ఉండదు. సంక్రాంతి అంటే మనం చక్కగా భోగి రోజు భోగి మంటలతోటి, భోగి పళ్ళుతోటి చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు. అయితే భోగి రోజు ప్రతి సంవత్సరం నెల రోజుల్లో కూడా ఆవు పేడతోటి పిడకలు చేసుకుంటారు. ఆ పిడకలతోటి భోగి మంటల్లో వేసి కాల్చేసి ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ కూడా భోగి మంటల్లో వేసి మనం భోగి మంటలు వేసుకొని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సాంప్రదాయాలన్నీ రాను రాను పూర్వం చేసుకునే పద్ధతులన్నీ మరుగున పడిపోతున్నాయి. సిటీ కల్చరు చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. సంక్రాంతి అంటే ముగ్గులు పండుగ, అంతేకాకుండా పల్లెటూరులో రైతులకి చాలా ఆనందకరమైన పండుగ. ఎందుకంటే ధాన్యం బస్తాలన్నీ ఇంటికి వచ్చిన వేళ అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర సంవత్సరం మొత్తం కష్టపడతారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వచ్చిన పండుగనే చెప్పుకోవచ్చు. పూర్వం పిల్లలందరికీ ఒక మంచి పెద్ద పండుగగా భావించేవాళ్ళం. ఇంకా సంక్రాంతి నెల 2 నెలలు ముందుగానే పిల్లలకి బట్టలు తీయడం దగ్గర నుండి అన్ని వస్తువులు కొనడం, ఇల్లుకి సున్నాలు వేసుకోవడం, ఇవి ముందుగా నెల ముందే అన్నీ రెడీగా అయ్యేవి. కానీ ఈనాడు అది ఎక్కడ కనబడడం లేదు. పిల్లలు భోగి మంటకి ఎప్పుడు రెడీగా కర్రలు కొట్టి దూరం వెళ్ళి ఎండబెట్టి భోగి పండుగ జరుపుకునేవారు. ఇప్పుడు అసలు భోగి పండుగ అంటే నేటి పిల్లలకి తెలియదు. కేవలం సెల్ తప్పించి అధికంగా వాళ్ళకి జ్ఞానం లేదు. సంక్రాంతి ప్రాచీన హిందువుల్లో పండుగల్లో అతి ముఖ్యమైనది, పెద్ద పండుగ అని. మన పెద్దలు, చనిపోయిన పెద్దలందరికీ కూడాను ఆ రోజు మనం తలుచుకుంటూ వాళ్ళకి బట్టలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సంక్రాంతికి చేసే పిండి వంటలకు కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినడానికి పనికిరాదు. ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చిన ధాన్యంతో చేసిన అన్నం తింటే అరగదని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఈ అన్నానికి బెల్లం జోడించి పరమాన్నంగా వండుతారు. ఇంకా కొత్త ధాన్యాన్ని పిండిగా మార్చి అప్పాలు, అరిసెలు, సకినాలతో పాటు నోరూరించే ఇతర పిండి వంటలు చేస్తారు. మరోవైపు మాంసాహారం తినే ఇళ్లలో అయితే కనుమ రోజు కోడికూర, గారెలు లేని ఇల్లుండదంటే అతిశయోక్తి కాదు. సంక్రాంతిలో భాగంగా ఈ రంగవల్లులు అనేటువంటిది సంక్రాంతి నెల రోజులు ఉన్న దగ్గర నుండి కూడా రంగవల్లులు అనేది అనాదిగా వస్తున్నటువంటి మన సంస్కృతి సంప్రదాయం. అసలు రంగవల్లులు ఎందుకు ప్రాచీన కాలం నుంచి పెట్టారు అంటే మన క్రిమి కీటకాలు అనేకమైనవి ఉంటాయి కదండి. అంటే మానవులతో పాటు 16 జాతులని బ్రహ్మ పుట్టించాడని మన పురాణ శాస్త్రాలు చెప్తాయి. అటువంటి వాటిలో ఈ క్రిమి కీటకాలు ఉంటాయి కదా. మనం వేసినటువంటి ఇంటి ముందు వేసినటువంటి పేడతో అలికి మన వరిపిండితో పెట్టినటువంటి ముగ్గుల మీద క్రిమి కీటకాలు వచ్చి ఆ వరిపిండిని అవి కూడా ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే భూమి మీద ఒక మానవుడే కాదు, క్రిమి కీటకాలు అన్నీ కూడా జీవించడానికి హక్కు ఉంది అని చెప్పడానికే ఆనాటి మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల భాగంగా రంగవల్లులు అనేటువంటిది వచ్చిందండి. కల్చర్లో అయితే అవి మనం కొన్ని చూడలేకపోయినా కానీ ఇవన్నీ అయితే మా చిన్నతనంలో అయితే చాలా బాగా జరిగేవి. ఈ విధంగా సంక్రాంతి పండగ అయితే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది పిండి వంటలు, అరిసెలు, కోళ్ల పందాలు,
అలాగే ఎద్దుల పందాలు, అలాగే హరిదాసులు, గంగిరెద్దులు, ఈ విధంగా రకరకాల అయినటువంటి మన యొక్క కల్చర్ ఇది మనం మ్యాక్సిమం అయితే తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులోనే ఫాలో అవుతూ ఉంటారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా చాలా అంటే ఉత్సాహంగా ఇంత బాగా చేసుకుంటారా సంక్రాంతి అనే విధంగా అయితే మన యొక్క సాంప్రదాయం అయితే పక్కన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందనే ఇంతకుముందు అయితే మన ఫెస్టివల్స్లో సంక్రాంతి చెప్పుకోదగ్గ అంటే ఫెస్టివల్ చాలా పెద్ద పండుగ అని కూడా అంటారు. మనకి సంవత్సరంలో 3 రోజుల పాటు చాలా ఇంటిళ్ళ పాది కూడా కలుపుకొని చేసుకోవాల్సిన పండుగనే చెప్పుకోవాలి. భోగ భాగ్యాలతో మనం ఇంకా అంటే సంపదలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి భోగి పండుగ తెలియజేస్తూ ఉంటుంది. అయితే సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడుతుండటంతో భోగి నుంచి సర్వద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అతిపెద్ద పండుగ అయిన ఈ సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు భోగి, మకర సంక్రాంతి, కనుమగా, ఇతర ప్రాంతాల్లో అయితే 4 రోజులు జరుపుకుంటారు. 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు.